ఫస్ట్ మా నాన్న చెప్తే నేను నమ్మలేదు. ఎందుకంటే చాలామంది మరుగుమందు గురించి అడుగుతున్నారు. అది నిజమా? కాదా? అది ఎంతవరకు సాధ్యం? అది ఏమేమి కలిపితే ఆ మరుగుమందు అనేది తయారవుతుంది? ఏం చేసేవారంటే మన ముసలి వాళ్ళు, అంటే మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంత భయంకరంగా ఉన్నది ఈ ప్లేస్ అయితే. ఆ కింద పెద్ద సొరంగం ఉన్నది. మేము వాయిస్ మాట్లాడితే మాకే రీసౌండ్ వినబడుతుంది. ఈ బండలాట పడితే ఈ వీడియో తీయడానికి కోసం అయితే మేమిద్దరం అయితే ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటి ప్లేస్కి అయితే ఇలాంటి లొకేషన్కి అయితే రావడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో చూసుకోవచ్చు. పైన మబ్బులు, పచ్చని అడవి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నరమామిడి చెట్టు. దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తా. చాలామంది మరుగుమందు గురించి అడుగుతున్నారు. అది నిజమా? కాదా? అది ఎంతవరకు సాధ్యం? అది ఏమేమి కలిపితే ఆ మరుగుమందు అనేది తయారవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. కామెంట్లు అయితే మాకు పెట్టడం అయితే జరిగింది. నేను ఆ వీడియో పెట్టాలంటే నాకు ఈరోజు ఈ నరమామిడి చెట్టు గురించి ఈ ఫుల్ వీడియోకి 1000 లైక్స్ కనుక వస్తే నేను నెక్స్ట్ డే నేను ఆ మరుగుమందు అది ఏ రకంగా తయారవుతుంది, ఏ ఏ ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు ఉంటాయి, ఏమేమి మొక్కలు అనేది మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అదైతే ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను. మరుగుమందు వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే చేయండి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఇంకెన్నో మరెన్నో వస్తాయి కాబట్టి మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు ఫాలో అయితే చేయండి. ఇప్పుడైతే ఈ నరమామిడి చెట్టు గురించి మనం తెలుసుకుందాం. మన పూర్వం ప్రజలు ఏం చేసేవారంటే మన ముసలి వాళ్ళు, అంటే మన తాతలు, మన ముత్తాతలు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు హాస్పిటల్స్ అనేది ఉండేది కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా జ్వరం వచ్చినా, ఒకవేళ సర్ది చేసినా, దగ్గొచ్చినా కూడా, వెముకలు ఇరిగినా కూడా, ఇంత గడ్డలు అవుతాయి కదా, వాపుడు, కాళ్ళు వాపులు, ఇలాంటి ఎన్నో రోగాలకు హాస్పిటల్లో ఉండేటివి కాదు. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే అడవిలో దొరికే ఔషధ గుణాలు కలిగిన మొక్కల నుండి వాళ్ళు మందు అనేది తయారు చేసుకొని, మెడిసిన్ తయారు చేసుకొని వాళ్ళు ఆ రోజు వరకే ఆ రోగానికి నయం అయితే చేసుకోవడం అయితే జరిగేది అన్నట్టు. అందులో ముఖ్యంగా ఒక మొక్క గురించి అయితే ఈరోజు అయితే నేను చెప్తున్నా. దీని పేరు నరమామిడి చెట్టు. మళ్ళీ కూడా చెప్తున్నా. ఓకేనా? దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా ఇది ఏం చేస్తారంటే, కాలు ఇరిగింది అనుకోండి. మనకు కాలు ఇరిగితే ఆ కాలు ఇరిగిన కాడ ఏం చేస్తారంటే, ఈ యొక్క చెట్టు ఉంది కదా, బెరడు, ఈ యొక్క స్కిన్ చెట్టు, ఈ బెరడును తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే తీసుకొని వచ్చి ఆ పచ్చిదాన్నే తీసుకొని వచ్చి మెత్తగా దంచుతారన్నట్టు. దంచాలి. మెత్తగా దంచి ఆ దంచిన తర్వాత ఆ దంచిన దాంట్లోనే పట్టుపాలు అంటే బర్రెపాలు కాదు, ఆవు పాలు కాదు, మేకపాలు కావాలి. మేకపాలన్నా లేకపోతే గొర్రెపాలన్నా ఆ పట్టుపాలను పోసి ఇంత ఈ క్వాంటిటీలో రెడీ చేసుకొని తయారు చేసి మొత్తం కలిపి మెత్తగా దంచుకొని, మనకైతే ఏదైతే భాగం అంటే మనకు ఎక్కడైతే విరిగిందో అక్కడ మనకు ఫుల్గా రఫ్ అంటే మొత్తం ఫుల్గా పెట్టాలన్నట్టు. చుట్టుగా పెట్టుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని గట్టిగా కట్టుకోవాలి. ఇక్కడ ఈ కాల్ని మనం ఈ మందు పెట్టుకున్న భాగం కాడ మొత్తం ఫుల్గా టైట్గా కట్టుకుంటే, మనము దీనికి కావాల్సింది జాగ్రత్తలు ఏంటిదంటే నీళ్ళు అనేది తాకద్దు అన్నట్టు. మనకి అంటే కాలు విరిగిన భాగం కాడ, విరిగిన దగ్గర నీటి తడి అనేది తాకకుండా ఉంటే కరెక్ట్ వారం రోజులల్లా వెముక అనేది ఇలా ఇరిగింది కూడా ఇలా అతికే అవకాశాలు 100కు 100% ఉంటాయి. ఇవి 100కు 100% ఉంటాయి అని నువ్వెట్లా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. మీలో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే, మీ తాతలు కానీ ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి. దాని గురించి, నరమామిడి చెట్టు గురించి, చెక్క గురించి, అది ఎంత పవర్ఫుల్లో, అది ఎంత ఔషధ గుణాలు కలిగిన మొక్క అని వాళ్ళు మీకు వివరంగా చెప్తారు వాళ్ళు. ఓకేనా? ఇలా కట్టుకున్న తర్వాత కరెక్ట్ వారం రోజుల తర్వాత తీస్తే ఆటోమేటిక్గా అది అతుక్కుంటుంది అన్నట్టు. అంత పవర్ఫుల్ అన్నట్టు. అంత ఇది పవిత్రమైన మొక్క. మా ఊరిలో మాత్రం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మేము చెప్పులు వేసుకోలేదు. ఎందుకంటే మేము ఈ చెట్టు దగ్గరికి రావాలంటే మేము చెప్పులు, అంటే ఈ చెట్టుని మేము ఒక దైవంగా మేము ఆరాధిస్తాం అన్నట్టు. ఎందుకంటే చాలామందిని రక్షించే చెట్టు కాబట్టి ఒక దైవంలాగా ఆరాధించి మేమైతే ఈ చెట్టు దగ్గరికి అయితే మేము వస్తాం.
అందుకోసం మేము చెప్పులు కూడా మేము వేసుకోము దీన్ని తీసుకునేటప్పుడు. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మా చిన్నతనంలో ఏమైందంటే మాకు మేకలు ఉండేవి. ఆ మేకలు నడుము అనేది ఇరిగిపోయింది. అంటే మేకలు కొట్లాడుకుంటాయి కదా, విరిగిపోయేది అన్నట్టు. ఆ నడుము మొత్తం విరిగిపోయి ఆ మేక అనేది లేవరాకపోయేది. అంటే లేస్తలేదు, మొత్తానికే తినడం లేదు అది. అంత మొత్తం జాయింట్ అనేది ఇరిగిపోయింది మొత్తం. ఇరిగిపోతే అలాంటి టైంలో మా నాన్నగారు ఏం చేసిందంటే ఇది సేమ్ ప్రాసెస్, సేమ్ ఆ స్టేజ్గా సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చినాం. ఇదే నారమామిడి చెక్క తీసుకొని వెళ్ళి అయ్యే పాలు, పిండి, మందు ఇంత క్వాంటిటీతో రెడీ చేసి ఆ నడుము ఎక్కడ వరకు ఇరిగిందో ఇక్కడ ఎన్ను పూస ఉంటుంది కదా, ఈ వెనక భాగం, ఆ ఎన్ను పూస దగ్గర పెట్టి మందు అయితే పెట్టి నడుముకైతే కట్టడం జరిగింది. ఆ కట్టిన తర్వాత నడుము అంటే ఓకే ఎట్లా కట్టాలంటే దాన్ని కంక చెట్లు ఉంటాయి కదా, కంక చెట్టుని ఇంత కట్టెలు తీసుకొని చిన్న కట్టెలు తీసుకొని చిన్నగా బద్దలుగా వేసి దానికి నడుముకు ఇట్లా ఈ జాయింట్ ఉంది, ఇట్లా ఉంది కదా, ఈ జాయింట్కి ఇట్లా పెట్టాలన్నట్టు. జాయింట్కి ఇట్లా పెట్టాలి, ఇట్లా సాఫ్గా పెట్టి దాంట్లో మందు పెట్టాలి. మందు పెట్టి ఫస్ట్ ఒక క్లాత్ చుట్టి దాని మీదకి వెళ్ళి ఇట్లా బద్దలు పెట్టుకోవాలి. ఈ జాయింట్ దగ్గర బద్దలు పెట్టుకొని దాని మీద నుండి క్లాత్ అనేది గట్టిగా చుట్టినామన్నట్టు. ఆ రోజు గట్టిగా చుట్టితే అది ఫస్ట్ మా నాన్న చెప్తే నేను నమ్మలేదు. ఎందుకంటే మనకు ఎప్పుడు చూడలేదు, అంటే దీనికి అంత పవర్ ఉందా అని మాత్రం మనకు తెలియదు అన్నట్టు. ఆ రోజు మా నాన్న కట్టేటప్పుడు చూసిన కరెక్టు వారం రోజులకు మేక నడుచుకుంటూ మళ్ళీ మేకల మందులో మేయడానికి వెళ్ళింది. మరి వెళ్ళి మళ్ళీ అదే తినచ్చింది. అంటే దాని అంత పవర్. నేను అప్పుడు షాక్ అయినా నేను. అరే ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినాం అనుకో, 4 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. ఆ నెల అయినా కూడా మనం దేక్కుంటా అటు ఇటు ఒక కర్ర తీసుకుంటాం కావచ్చు, కర్ర తీసుకొని ఒక స్టాండు ఇట్లా తీసుకొని నడుస్తాం. కానీ అలాంటిది ఏం లేకుండా కానీ ఒక న్యాచురల్ మందు ఈ నరమామిడి చెక్క నుండి వెళ్ళి తీసుకొని ఒక మేక ఒక వారం రోజులలో మనం నడిచింది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత పవిత్రమైన మొక్క, ఇది ఎంత సహజ గుణాలు కలిగిన ఔషధ గుణాలు కలిగిన మొక్క, ఇది ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఇది నమ్మకం అనిపించకపోతే మీ ఊర్లో ఎవరైనా ఉంటారు కదా, మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఒక్కసారి వాళ్ళని అడగండి. ఈ నరమామిడి చెక్క ఇది ఏ రకంగా యూజ్ అవుతుంది, ఇది ఎంతవరకు నిజం అని కూడా మీరు కూడా తెలుసుకోండి. వాళ్ళు అదే చెప్తారు, నేను చెప్పిన స్టోరీనే వాళ్ళు కూడా చెప్తారు. ఇదంతా పవర్ఫుల్ మొక్క అన్నట్టు ఇది. అందుకోసమే నేను దీన్ని ఇరవడం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా చూసుకోవచ్చు. ఒక్కసారి చెట్లని నరికేశారు ఎవరో దీన్ని తీసుకెళ్ళడానికి. చాలామంది వస్తారు. ఇవి ఎక్కడ పడితే అక్కడ కూడా ఉండవు. ఈ చెట్లు చాలా అరుదుగా కనబడతాయి. ఇవి అరుదుగా ఉంటాయి. అందుకోసం ఏం చేస్తారంటే చాలామంది నరికి తీసుకెళ్తారు అన్నట్టు చెట్లని. అందుకనే నేను చెప్పేది ఏంటిదంటే చెట్లని ఏది కూడా నరకద్దు. ఇంకొకటి ఏంటిదంటే మనం ఎండాకాలం అచ్చుడి తోట కొంతమంది ఏం చేస్తారంటే అగ్గిపుల్ల గీకేసి ఎరగడి వేస్తారన్నట్టు అడవిలో. అవి ఏమవుతాయి, అడివంతా కాలిపోతే ఇలాంటి చిన్న మొక్కలు ఉన్నాయి అనుకో, అవి ఏమవుతాయి, చనిపోతాయి. అవి అవునా కదా, చనిపోతాయి. అలాంటి ఎంతో అమూల్యమైన మొక్కలు కూడా చనిపోతున్నాయి. అలా చేయడం కూడా తప్పే. మనం అడవిని కాపాడుకోవాలి కానీ అంతరించుకోవద్దు. ఎందుకంటే అడవిని నాశనం చేస్తే మనం నాశనం చేసుకున్నట్టే. అందుకని అడవిని కాపాడుకుంటే ఇలాంటి ఎంతో విలువగల మొక్కలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. చెట్టుని ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని విలేజ్లలో ఉపయోగిస్తున్నారు. అవి ఎలాంటి విలేజెస్ అంటే అవి హాస్పిటల్ అందుబాటులో లేని విలేజ్లలో ఇప్పటికి కూడా ఈ చెక్కని తీసుకొని వచ్చి వాళ్ళే వైద్యం అయితే చేసుకుంటున్నారు. అది ఎలా అంటే వాళ్ళు వైద్యం అయితే చేసుకునేటప్పుడు అదొక వీడియోని అయితే మీకైతే చేస్తాను. కానీ ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ చెట్లు అరుదుగా కనబడడానికి కారణం ఏంటిదంటే మనమే. ఎందుకంటే మనమే ఇవి మనకు ఉపకారమే చేస్తున్నాయి. ఇవి మనకైతే ఎలాంటి హానికరం అయితే చేయట్లేదు. మనమే ఏం చేస్తున్నామంటే కింద ఇవి ఎక్కడ పడితే అక్కడ విస్తరించిపోయినాయి చెట్లు ఒకప్పుడు. ఇవి మనం ఏం చేసినాయి అంటే ఎరగల్లి చేసి మనం నాశనం చేస్తున్నాం. అసలు ఎరగల్లు అనేది వేయద్దు. అడవిని మనం కాపాడుకుంటే ఇలాంటి మరెన్నో మొక్కలు కూడా మనకు దొరుకుతాయి. వీటి వల్ల కూడా మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇవి ఓన్లీ వెముకలు ఇరిగితే కట్టుకోవడానికే కాదు, మనము దీన్ని చెక్కని తీసుకొని నవిలి ఆ కషాయాన్ని మనము మింగుతాం కూడా.
తాగుతాం కూడా. కొంతమంది దంచుకొని ఆ కషాయాన్ని ఇంతింత చిన్న చిన్న గ్లాసుల ఒక్కొక్క 50-60 ml గ్లాస్ తోటి చిన్నగా ఆ క్వాంటిటీ తీసుకొని తాగుతారన్నట్టు వాళ్ళు. అది ఎంతో టానిక్ లాగా పనిచేసి అది కడుపు నొప్పులకైనా జ్వరానికైనా ఇలాంటికి చాలా వరకు అయితే ఇవైతే ఈ మొక్క అనేది యూజ్ అవుతుంది. ఎవరైనా దీనిని యూజ్ చేసుకునేటప్పుడు మాకు తెలిస్తే ఆ వీడియో మీకు చూపిస్తా. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే వీడియోస్ చూస్తున్నారు కానీ మాకు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటలేరు. ఇది ఒక్క లైక్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము తీసుకొచ్చే ఉపయోగాలు అయితే మేము చేస్తాం. ఓకేనా? ఓకే, బాయ్. చూసిర్రు కదా నరమామిడి చెట్టు యొక్క ఉపయోగాలు. దీన్ని మాత్రం ఎవరు కూడా నరికి వేయడం కానీ దీని కొమ్మలు ఇరుచుకొని పోవడం కానీ ఇటువంటివి అయితే చేయకండి. అందుకనే మీకు లొకేషన్ కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికి కూడా హాస్పిటల్ అందుబాటులో లేని ఊర్లల్లో ఇప్పటికీ దీని బెరడుతోని ఇప్పటికి కూడా తీసుకెళ్తున్నారు. ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ తీసుకెళ్ళిలో కొంచెం అంత తీసుకెళ్ళిలో ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని బెరడు అయితే ఇప్పటికి కూడా తీసుకెళ్ళిలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇట్లా యూజ్ చేస్తారన్నట్టు. అందుకనే ఇలాంటి చెట్లను మనం కాపాడుకుందాం. ఇలాంటి ఔషధ మొక్కలు అయితే ఇంకా చాలా ఉన్నాయి అడవులలో. మనం వాటిని వెతికి అవి ఎలా ఉంటాయి, అప్పుడు ఎలా వాడేవారు అనేది అయితే ప్రతి ఒక్కటి మీకోసం అయితే తీసుకొస్తా. మీరు చూసుకోవచ్చు, ప్రాణాలకు తెగించి మరి. ఒకసారి ఇటు చూడండి, ఒకసారి ఎంత పెద్ద లోయనో ఒకసారి చుట్టూ చూసుకోండి. ఒకసారి ఎంత పెద్ద అడవో మీకు కనిపిస్తుంది కదా. ఇంత కష్టపడి ఈ చెట్టు కోసం అయితే ఈరోజు అయితే మీకు మీ ముందటికి తీసుకురావడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక మన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు పోదామంటే ఘోరంగా భయం అవుతుంది, ఉన్న ముచ్చటి చెప్తానా. ఎన్నో సాహసాలు చేసినాం కానీ ఈ చెట్టున్న ప్లేస్కి రావడానికి మాత్రం ధైర్యం వస్తలేదు. చిచ్చప్పంచెల్లంట ఏమైంది చిచ్చా అంటే లోపల ఏదో తెలియని టెన్షన్ అవుతుంది అసలు ఈరోజు. ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నది ఈ ప్లేస్ అయితే. ఆ కింద పెద్ద సొరంగం ఉన్నది. మేము వాయిస్ మాట్లాడితే మాకే రీసౌండ్ వినబడుతుంది. ఈ బండలాట పడితే అటువంటి ప్లేస్లో అయితే ఉన్నాం. ఏం లేదు, ఇలాంటి చెట్లను అయితే మనం కాపాడుకుందాం. అడవులను అయితే తగలబెట్టకండి ప్లీజ్. దయచేసి మన వీడియోకు లైక్ చేసి ఒక 10 మంది కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.